తిరుమల పాలిటిక్స్ లో మూడు ముక్కలాట, ఎవరి దారి వారిదే అంటున్న కూటమి నేతలు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతి పాలిటిక్స్ లోని ఎవరి దారి వారిదే. కూటమి పార్టీల మధ్య కాదు, మూడు పార్టీల్లోనూ గ్రూపులే, మూడు పార్టీ నేతల్లోనూ లొకలొకలే, ఎవరు ఏ పార్టీలోనూ తక్కువ కాదన్నట్టు నేతల తీరు పీక్స్ కు చేరుకోవడంతో ఆయా పార్టీల హైకమాండ్లకు తిరుపతి రాజకీయాలు తలనొప్పిగా మారాయి. అసలు టెంపుల్ సిటీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, కూటమి నేతల పంచాయతీ ఏంటి, ఓ లుక్కేద్దాం పదండి. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం గనక మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆధ్యాత్మిక రాజధానే కాదు, పొలిటికల్ సెంటర్ కూడా. ఎన్నికలప్పుడే కాదు, పొలిటికల్ గా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నేతల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు పీక్స్ కు చేరుకుంది. అధికారంలో ఉన్న కూటమి పార్టీ మధ్యనే కాదు, మూడు పార్టీల్లోని నేతల మధ్య కూడా మూడు ముక్కలాట కొనసాగుతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల్లోనూ ఒక్కో పార్టీలో మూడు గ్రూపులున్నాయి. అధికారం చలాయించే ప్రయత్నంలో ఎవరికి వారు తాము తక్కువ కాదన్నట్లు వ్యవహరించడంతో కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ గా మారిపోయింది. నామినేటెడ్ పదవుల విషయంలో తిరుపతికి హైకమాండ్ ప్రయారిటీ ఇచ్చినా ఇంకా ఏదో ఆశిస్తూ నేతలు ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవితో పాటు పెత్తనం కోసం పాకులాడుతున్నారు. తిరుపతి ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఎవరికి వారు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తుండడంతో తిరుపతి టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మకు ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ పదవి దక్కగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ కు ఏపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి తిరుపతికి చెందిన రుద్రకోటికి ఇచ్చిన టీడీపీ హైకమాండ్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి, షాప్ చైర్మన్ గా రవినాయుడు, ఏపీ హస్తకళ చైర్మన్ గా పసుపులేటి హరిప్రసాద్ తో పాటు పలు కార్పొరేషన్ లో డైరెక్టర్ పదవులను తిరుపతికి చెందిన నేతలకు టీడీపీ అధిష్టానం చోటు కల్పించింది. ఇక తిరుపతి ఇన్ఛార్జి మార్పు విషయంలో టీడీపీ హైకమాండ్ నాన్చుడు ధోరణి అవలంబించడంతో నేతల మధ్య నెలకొన్న అసంతృప్తి తిరుపతి తాతయ్య గుంటగంగమ్మ దేవస్థానం పాలక మండలి నియామక సమయంలో రోడ్డున పడింది. తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్ గా టీడీపీ నగర ప్రధాన కార్యదర్శిగా మహేష్ యాదవ్ ను నియమించడంతో టీడీపీ గ్రూపుల్లో ఉన్న ఆధిపత్య పోరు ప్రత్యక్ష ఆరోపణలు, విమర్శలతో రోడ్డుకెక్కిన పరిస్థితి తీసుకొచ్చింది. చాప్ చైర్మన్ రవినాయుడు మద్దతుతో మహేష్ యాదవ్ చైర్మన్ పదవి వచ్చిందని పైరైన టీడీపీలోని ఇతర నాయకులు నేరుగా విమర్శలు చేయడంతో క్రమశిక్షణ గల పార్టీలో నేతల మధ్య కొట్లాట మాటల యుద్ధానికి దారి తీసింది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మరోవైపు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఇంకోవైపు చాప్ చైర్మన్ రవినాయుడు అనుచర గలం. ఇలా ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషణలు, అవినీతి ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మను తప్పించి తమకు బాధ్యతలు అప్పగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్న హైకమాండ్ మాత్రం నోరు మెదపని పరిస్థితి ఉంది. తిరుపతి రాజకీయం తలనొప్పిగా మారిందన్నట్లుగా భావిస్తోంది. తిరుపతి ఇన్ఛార్జిగా తానే కొనసాగాలని తపన పడుతున్న సుగుణమ్మను తప్పించి తమకు ఛాన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న వారిలో బేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డి ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ తిరుపతి నేతలను ఒక్క తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తిరుపతి టీడీపీ పెత్తనం తమదే అన్నట్లు ఎవరికి వారు వ్యవహరించడంతో టీడీపీలో మూడు ముక్కలాట కొనసాగుతుంది. ఇక జనసేనలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అరుణ ఆరణి శ్రీనివాస్ తో తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఎన్నికల సమయం నుంచే కయ్యానికి కాలు దువ్వుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ సైతం అటు ఎమ్మెల్యేకు ఇటు కిరణ్ రాయలకు సమాన దూరం పాటిస్తుండడంతో జనసేనలో మూడు ముక్కలాట కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు సైతం కొన్ని గ్రూపులను పక్కన పెట్టడంతో జనసేన కేడర్ ను లీడ్ చేయలేకపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. హైకమాండ్ సైతం ఆయన తీరు పట్ల అసంతృప్తిగా ఉండడంతో అసమ్మతి వర్గం జనసేనలోని హీట్ పుట్టిస్తుంది. జనసేన కేడర్ కు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో ఇందుకు ఎమ్మెల్యే కూడా సహకరించడం లేదని భావిస్తున్న పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఇదే కాకుండా కూటమి నేతలకు ఎమ్మెల్యే పనితీరు రుచించకపోవడంతో టీడీపీ, బీజేపీలు కూడా సహకరించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తామేమీ తక్కువ కాదన్నట్లు తిరుపతిలో బీజేపీ ప్రత్యేకంగా పనిచేస్తుంది. మూడు పార్టీల భాగస్వామ్యం ఉన్న కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా పనిచేస్తుంది బీజేపీ. జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలతో బిజీగా ఉంటే మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ టీటీడీ అంశాలపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇక సామాంచి శ్రీనివాస్, భానుప్రకాష్ వాళ్ల మధ్య బంధం గతానికి భిన్నంగా ఉండడంతో ఆ ఇద్దరు నేతల్లో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మరికొందరు నేతలు తమదో లోకం అన్నట్లు ప్రత్యేక వర్గంగా పనిచేస్తున్న పరిస్థితి బీజేపీలోనూ కొనసాగుతుంది. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతికి చెందిన శ్రీనివాస్ తిరుపతిలో పట్టు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి ఉండగా వైసీపీతో డైరెక్ట్ ఫైట్ చేస్తున్న టీటీడీ
బోర్డు సభ్యుడు భానుప్రకాష్ మాత్రం తిరుపతిలోని బీజేపీ నేతల మద్దతు కూడగట్టలేకపోతున్నారు. దీంతో కమలం పార్టీలోనూ సఖ్యత కనిపించకపోవడంతో మూడు పార్టీల్లోనూ మూడు ముక్కలాట కొనసాగుతోంది. కూటమిలోని మూడు పార్టీ నేతలు కలిసి పనిచేసే అవకాశం లేకపోతుంది. ఒకే వేదికపై వచ్చి సఖ్యతగా ఉన్నామని చెప్పే ప్రయత్నం జరగకపోవడంతో దీంతో మూడు హైకమాండ్లకు తిరుపతి రాజకీయం తలనొప్పిగా మారింది. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి.